మీటింగుల మీద మీటింగులు, ముచ్చట్ల మీద ముచ్చట్లు, తాపకో లొల్లి, పూటకో పంచాయతీ. ఏపీలో కూడా ఇప్పుడు రాజకీయం మస్తు ఉడుకుతాంది. ఇప్పుడే గిట్లున్నదంటే పోత పోత ఇంగింత రువ్వడి వెంచుతట్టే ఉన్నాయి పార్టీలు. అందుకే ఎనుకసిరికి మళ్ళా టైం దొరుకుతుందో దొరకదోనని ముందుగానే ముంబైకి పోయిండు. పాత దెబ్బను తగ్గించుకునే ఇగ్రం చేసిండు పవన్ సారు. మరిగా సారుకు ఎట్లున్నది ఏంటిది కథ ఒకసారి అట్లా వేసుకొని వద్దాం పాండి. పార్టీ లీడర్లతోని ముందుగానే అన్ని మాట ముచ్చట్లు ఒడగొట్టుకొని శుక్రవారం ముంబైకి పోయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు అంబానోళ్ల దావకాన్లో చేరికాయిండు. శనివారం నాడు కుడి భుజానికి ఆపరేషన్ చేసిండ్రట డాక్టర్లు. అంత మంచిగానే అయ్యిందట. దగ్గర 3.5 గంటల టైం పట్టిందట. ఇక కుడి చేయి జ్వరం మంచిగా అయినాక ఎడమ భుజానికి ఆపరేషన్ చేస్తారట డాక్టర్లు. ఇక అటు ఉప ముఖ్యమంత్రి జల్దీగా కోలుకోవాలి అన్నట్టు కోరుకుండ్రు లీడర్లు అంతా. సీఎం బాబు సార్ అయితే విమానం ఎక్కి ముంబై పోయిండు. పానం ఎట్లున్నదని పవన్ సారును బలకరించి వచ్చిండు. మరి అప్పట్లో బాబు సార్ కాపతున్నప్పుడు ఎవ్వరు పోకపోయినా పవన్ సార్ ఒక్కడు పోయిండు, ధైర్యం ఇచ్చిండు. ఇక ఇప్పుడు పవన్ సార్కు పానం బాగలేకపోతే మరి బాబు సార్ కూడా మీటింగులన్నీ పక్కకు పెట్టి ముంబైకి పోయిండు. ఇక అట్లుంటే భుజాల నొప్పి 10 ఏళ్ళ శాంతి సతాయిస్తున్నా సరే ఇప్పుడు ఏంటికి వెనక చిరికి చూసుకుందాం అన్నట్టు లాపరవ చేసుకుంటూ వచ్చిండట సారు. అట్లా ఇక ఇన్నొద్దులకు దానికి అత్యంతో చూసే టైం వచ్చింది. ఇంకో అదికి పవన్ సారు చెప్పన కోలుకోవాలి అని అభిమానులు, జనసేన పార్టీ లీడర్లు దేవుళ్లకు తీరొక్క పద్ధతి పడుతున్నారు. పూజలు చేసి మొక్కులు మొక్కుతాండ్రు. అన్యమగాని లీడర్ల ముచ్చట్లు, పార్టీల రువ్వడి చూస్తుంటే పోత ఏపీ రాజకీయాలు ఇంగింత ఉడికెక్కబోతున్నాయని ముందుకు ముందే సమజ్ అవుతాంది. అందుకే అసలు టైంలో పానం బాగలేక తిప్పలగా వద్దన్నట్టు ఇప్పుడే సారు అన్ని తీర్ల గట్టిగా అవుతాడు అనుకుంటారు ఇంగింతమంది. ఎట్లయితేంది సారు జల్దిగా కోలుకోవాలని కోరుకుంటారా అందరూ.